సో కొంతమంది ఇక్కడ రెగ్యులర్గా పార్క్ వచ్చే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. సో ఇందాక నుంచి మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు మాట్లాడడానికి, అండ్ కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా అపోజ్ చేస్తున్న వర్డ్స్ మేము విన్నాం. ఏంటి? ఏం లేదు మేడం, ఇప్పుడు ఇది హాస్టల్స్ అని ఇక్కడ ఉన్నాయి, ఓకే కాదంటలేదు. చుట్టుపక్కల పార్క్స్ మొత్తం హాస్టల్సే ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు అందరూ ఇన్స్టిట్యూట్లు పోయి వచ్చి ఏదో పొద్దుగులు టైం పాస్ కాక 1 గంట 2 గంటలు పార్క్లో కూర్చుందని వస్తారు. జస్ట్ ఫ్రెండ్స్ అయినా రావచ్చు, సరే లవర్స్ అంటున్నారు కాబట్టి అది ఒకళ్ళు ఇద్దరు వస్తే తప్ప రావచ్చు, తప్పక ఫ్రెండ్సే వస్తున్నారు ఆల్మోస్ట్. దీంట్లో మేము రెగ్యులర్ 6 months నుంచి వస్తున్నాం మేము. ఈ పార్క్లో ఎటువంటి ఏమీ జరగట్లేదు. పార్క్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా కాడితే సార్ వాళ్ళు కూడా బాగానే కాపాడారు పార్క్ని. మేము దాంట్లో కాదంటలేదు, వాళ్ళ గైడెన్స్లో బాగానే ఉంది పార్కు. ఇది వీడియోస్ ఏంటంటే ఈ వీడియోస్ వల్ల వీడియో వైరల్ అవుతుంది కానీ దాంట్లో పార్క్లో జరిగేది ఏం లేదు. అక్కడ ఒక్క నిమిషం పార్క్లో జరిగేది ఏం లేదు కదా, మరి ఎందుకు నో కిస్ నో హగ్ అనే ఒక్క నిమిషం జస్ట్ వెయిట్ నో కిస్ నో హగ్ అని చెప్పేసి వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళు చందాలు వేసుకొని మరి వాళ్ళ పర్సనల్ డబ్బులు తీసి మరి ఎందుకు పార్క్ల పైన బోర్డులు పెట్టినంటారు? అప్పుడు కాదు ఇప్పుడు కాదు, అవి ఏం లేదు. కావాలని వీళ్ళు మామూలు బోర్డులు పెట్టారు కానీ ఆడ జరిగింది అయితే ఏం లేదు. టైం పాస్ అవ్వట్లేదని పెట్టుకున్నారా బోర్డ్స్? టైం పాస్ అని కాదు మేడం, అంటే ఊరికే అంటే టైం పాస్ కి పెట్టుకున్నారా బోర్డులు అనేది అర్థం కాలేదు. సరే వీళ్ళంటే అంటున్నారు, కానీ కేబిహెచ్పి దగ్గర ఉండే మనం అటువైపు ఏ రెసిడెన్షియల్ అడిగినా మేము పార్క్ లోకి అడుగు పెట్టలేకపోతున్నామండి అని అంటున్నారు. ఎందుకు పెట్టలేదు మేడం? మేము ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు పెట్టిన లేదు, అంతమంది పార్క్ వచ్చారా? లేడీస్ అంటున్నారు మేడం, లేడీస్కి కూడా కంఫర్టే ఉంది, ఎవరికి అన్కంఫర్ట్ అయితే పార్క్లో లేదు. మేము రెగ్యులర్గా వాకింగ్ వచ్చాం. అంత కంఫర్ట్ లేని వాళ్ళు అయితే పొద్దున్న 5:30కి లేడీస్, బాయ్స్ కన్నా లేడీస్ వచ్చి మినిమం 100 members వాకింగ్ చేస్తున్నారు. మరి 5:30కి వస్తారు వాళ్ళు. 5:30కి అన్కంఫర్ట్ అయితే 5:30కి వచ్చి వాకింగ్ ఎందుకు చేస్తారు చెప్పండి? అన్కంఫర్ట్ లేకపోతే ఎవరు రారు కదా, అసలు ఇప్పుడు కూడా రారు కదా అన్కంఫర్ట్ లేకపోతే. కంఫర్ట్ మేము చెప్తున్నాం, కంఫర్ట్ చాలా ఉంది పార్క్లో. అన్కంఫర్ట్ అయితే ఎవరికి లేదు. ఒకళ్ళు ఇద్దరు తెలియక ఇద్దరు తప్పు చేశారని మాత్రం అందరి మీద పార్క్లో చేసి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు, ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటారు, దాన్ని ఇప్పుడు అటు వీడియో చూస్తారు, దాన్ని వైరల్ చేయడం తప్పక వాళ్ళు ఏమనుకో జస్ట్ ఫ్రెండ్స్ అని కూర్చుంటారు. ఇప్పుడు నేను ఇతను ఫ్రెండ్ అనుకో కూర్చుంటా, తప్పే ఉందా అంటూ? అవును, ఫ్రెండ్స్ కూర్చోవడంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఆబ్జెక్ట్ లేదు. ఒక నిమిషం ఉండండి, ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ కూర్చోవడంలో ఇక్కడ ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేయట్లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ కూర్చుంటే లేసిపోమని చెప్పారు? ఏమన్నా ఎప్పుడు అనలేదు మేము ఎవరిని కూడా. మేము మీరు ఒక మాట్లాడారు కదా, వాళ్ళ వర్షన్ ఏంటో వినండి. ఇప్పుడు మేము ఎవరిని కూడా అబ్జెక్ట్ చేయలే ఇక్కడ. ఎందుకంటే మీరు చక్కగా కూర్చోండి, చక్కగా వెళ్ళండి, అంతేగాని ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ లాగా ఉండండి. అంతేగాని కొన్ని మటుకు జరగబట్టే ఆ బోర్డు పెట్టారు, ఊరినే పెట్టాల బోర్డు, అది కొన్ని జరగబట్టే. అయితే ఇప్పుడు ఈయన అన్నట్టుగా 5:30కి వాకింగ్ వస్తే ఓకే, లేడీస్ వస్తే రావచ్చు, దాన్ని ఏం కాదంట్లా. తర్వాత టైంలో జరిగే విషయాల గురించే మేము మాట్లాడుతున్నాం. 5:30కి వచ్చి జరిగేది ఏమి ఉండదు. కనుక కొంత మార్పు రావాలి అంటే మన మీడియాకి ఇవ్వాలని. మీరు లాస్ట్ టైం వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పటికిప్పుడు కొంత డిఫరెన్స్ వచ్చింది. ఇంకొంచెం డిఫరెన్స్ రావాలంటే ఇలాంటివి 1-2 సిటీ జరగాలి, మీడియా 2-3 సార్లు రావాలి, ఆ విషయాలు క్లియర్గా తెలియాలి. అదే నేను చెప్పేది. అంతేగాని ఫ్రెండ్స్ని ఆయన్ని మేము ఎవరిని ఏమనలా, ఎవరిని ఏమి అంటలే. ఇప్పుడు కూడా మేము ఎవరిని ఏమనం. కాకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఏమన్నా ఉంటే దాన్ని మనం ఖండిస్తాం అంతే. ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ రావచ్చు, ఫ్రెండ్సే రావచ్చు, అందరూ వచ్చి కూర్చో, అందరూ ఆడుకోవచ్చు, అందరూ ఆడుతున్నా ఆ చివరి దాకా ఆడుకోవట్లా, ఎవరిని అబ్జెక్ట్ చేస్తున్నాం చేయట్లా. కనుక అయితే ఏంటంటే ఆ విషయాలకు వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగా కొంచెం ఇదిగా ఉంటే పెద్దోళ్ళు వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండదు. అది ఒకటే మేము చెప్పాం. అది వాళ్ళ ఆబ్జెక్షన్. అబ్జెక్షన్ అంటే కాదు మేడం, పార్క్లో అయితే ఎవరిని రావద్దు అని ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు అడగట్లేదు. వీళ్ళ వల్ల దాదాపు వచ్చే వాళ్ళు కూడా రాకుండా పోతారు. వీళ్ళ వల్లని కాదు, ఇప్పుడు ఆడ యోగా మ్యాట్ ఉంది మేడం. ఇప్పుడు పార్క్ రావాలనుకునే వాళ్ళు మీరు రావద్దు అంటే ఊరుకుంటారా? ఎందుకు చాలా మంది అనుకునే రావట్లేదు తెలుసా? డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని మీరే చెప్తున్నారు కదా. నేను డిస్టర్బెన్స్ కాదు, ఇప్పుడు పార్క్ వచ్చేది కూర్చోడానికి, వాకింగ్ చేసుకోవడానికి. అక్కడ కూర్చుంటారు, మైక్ తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోవద్దులేండి అంటారు. మినిమం 200-300 members అక్కడ కూర్చుంటారు. కామ్గా కూర్చునే వాళ్ళని లేవమంటున్నారా? లేవమండి, మీరు పిలిచినప్పుడు రండి, మీరు వీడియో కెమెరా తీసుకుని రమ్మని చెప్తాం. ఇప్పుడు అక్కడ జెంట్స్ మామూలుగా కూర్చుంటున్నారు, వాళ్ళతో పాటు లేడీస్ కూడా వస్తున్నారు. లేడీస్ వచ్చినప్పుడు చెప్తున్నాడు సెక్యూరిటీ కొంచెం వెళ్ళండి ఇదే అని. ఒకటి మేడం, కామ్గా కూర్చునే వాళ్ళని ఎవరండి వెళ్ళమని చెప్తారు? మేడం మీరు మేము పనిలేక అని చెప్పాం కదా, చెప్పిన మొదలనే చెప్తున్నాం. మేము కావాలని మీడియా ముందుకు వచ్చేసి వైరల్ అవ్వాలని ఎవడో రాడు. మేము చెప్పేది ఎందుకు చెప్పిన మొదలనే చెప్తున్నాం. మీరు రేపొద్దున రండి,
ఇలా వచ్చి అక్కడ మ్యాట్ మీద యోగా మ్యాట్ మీద ఎవరినన్నా కూర్చోమని లేపుతున్నారు లేదా మీరే చెప్పండి. మీరు అక్కడ అడగండి, ఇక్కడ కాదు, పబ్లిక్ లో అడగండి. ఇక్కడ నలుగురితో మాట్లాడేది కాదు, పబ్లిక్ లో అడగండి. ఒక్క నిమిషం, ఒక్కసారి కెమెరా రోల్ చేయండి. ఇక్కడ నలుగురు ఉన్నారా? ఇక్కడ నలుగురు మాత్రమే ఉన్నారా? అక్కడ తిరిగే వాళ్ళని మీరు ఒక మాట అన్నారు కదా, నలుగురు ఉండే చోట ఎందుకని? నలుగురు కాదు, చాలా మంది ఉన్నారు. మరి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఇదే మాట అక్కడికి వచ్చి అడగండి, యోగా మ్యాట్ దగ్గర వాచ్మెన్ లేపుతున్నారా లేదా అదే మాట అడగండి. ఇంకేమొద్దు, అదొక్క మాట అడగండి, ఇంకేమొద్దు. చిల్డ్రన్స్ ని పేరెంట్స్ ఆడిస్తారా ఆడిరా మేడం? చిల్డ్రన్స్ ని పేరెంట్స్ ఆడిస్తారా ఆడిరా? నిన్న వచ్చి పేరెంట్స్ పిల్లల్ని ఆడిస్తుంటే పేరెంట్స్ అందరూ వెళ్ళిపోండి, పిల్లలు ఒక్కడే ఉంటుంది. పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు వదిలిపెట్టిపోతారు, ఎవడో వచ్చి తీసుకెళ్ళిపోతారు పేరెంట్స్ పిల్లల్ని. ఏం చేయాలి అప్పుడు? అట్టా కూడా కండిషన్స్ పెడుతున్నారు. మీ పేరెంట్స్ ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, ఓన్లీ పిల్లలు ఆడుకోవాలంట. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, ఇంత పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు, వాళ్ళని అక్కడ వేసేసి పేరెంట్స్ వెళ్ళిపోమంటారా? సెక్యూరిటీ అసలు అతను ఏమంటాడు తెలుసా? పార్క్ నాది, నేను చెప్పినట్టేనండి, మీ అంత చూస్తా అని అట్టబడితే అటు మాట్లాడతారు సెక్యూరిటీ. ఇది పబ్లిక్ పార్క్, ఎవరైనా రావచ్చు దీనికి. సరే కమిటీ ఉంటే ఉండొచ్చు, దీనికి కాదంటలేదు. పబ్లిక్ అన్నాక ఇప్పుడు ఎక్కడైనా కూర్చోవచ్చు పార్క్లో. అందరూ బీటెక్ చదివి వచ్చిన వాళ్ళే మేడం. సరే జాబ్ అన్నాక ఇవాళ వస్తుందో 2 సంవత్సరానికి వస్తుందో 5 సంవత్సరాలకైనా రావచ్చు. కాబట్టి దాన్ని ప్రతి ఒక్క దాన్ని వీడు పోరంబోకోలాగా ఇక్కడికి వచ్చి పార్క్లో కూర్చొని మాట్లాడింది ఎట్టబడితే అట్ట మాట్లాడేది. సెక్యూరిటీ వచ్చినట్టు సెక్యూరిటీ లాగే ఉండాలి పార్క్కి. ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదు కదా, ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదు కదా. ఇప్పుడు యోగా మ్యాట్ అన్నాక ఈవినింగ్ అన్నాక ఇప్పుడు పొద్దుగా లాస్ట్లో కూర్చొని ఏదో 1 గంట 2 గంటలు టైంపాస్ ఏదో పార్క్లో కూర్చుందామని వస్తారు. లేడీస్ రావచ్చు, జెంట్స్ రావచ్చు, అందరూ కలిసి రావచ్చు. 1 గంట కూర్చుంటారు. దానికి ఎడ కూర్చోవద్దు, వెళ్ళిపోండి, మీరు కాళ్ళు తీయండి. ఎవడు వేసుకుంటారు కాళ్ళు? మైండ్ ఉన్నాడైతే ఎవడు నీకు పట్టపగల పని చేయడు కదా. ఒకడు తలక మాసినోడు ఒకడో 2 ఉంటారు. సరే వాళ్ళు చేశారు, అందరు చేయరు కదా. ఇప్పుడు కమిటీ కాదండి, పార్క్ సార్ వాళ్ళు కాపాడారు 20 సంవత్సరాలు. మేము దానికి చాలా మాకు మంచిదే. ఈ పార్క్ ఉంటే వాళ్ళు దాదాపు ఇప్పుడు ఒక 5000 మెంబర్స్ పిల్లలు కూడా హ్యాపీగా ఉంటున్నారు. మార్నింగ్ వాకింగ్ ట్రాక్ పనికి అన్ని పనికి వస్తుంది. అన్నిటికి కాదండి, కాబట్టి అన్ని కావాలని పబ్లిక్ వీడియో తీసి న్యూస్ చేయడం తప్ప ఏం లేదు మేడం. దీంట్లో పార్క్ ఏం జరిగేది ఏం లేదు అసలు. ఇప్పుడు సెక్యూరిటీని కొత్త అతను వచ్చాడు. అతను మార్నింగ్ ఈవినింగ్ ఇద్దరు, మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు. ఈవినింగ్ అతను కొంచెం కూర్చోంటే లేదు మీరు కొంచెం దూరంగా కూర్చోండి అని చెప్తున్నారు. డిస్టెన్స్ జెంట్స్ అయితే కూర్చున్నా పర్వాలేదు, లేడీస్ కలిసినప్పుడు ఆయన అమర్చారు. తర్వాత అతను గట్టిగా మాట్లాడడం జరిగింది వీళ్ళని. వీళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ చేశారు. మేము మీటింగ్లో అది చెప్పాం కూడా. తర్వాత అతను కంట్రోల్లో అయిపోయినాడు, ఏం చెప్పడం లేదు. ఒకసారి మనం ఈ సెక్యూరిటీ కూడా మాట్లాడదాము, ఎందుకంటే ఒకసారి సెక్యూరిటీ తోటి కూడా మాట్లాడదాం మనం. నేను కూడా రెగ్యులర్ గా వస్తాను. ఈ పార్కులో కమిటీ ఉంటది కదా, వీళ్ళు చాలా ఉత్తములు. ఎందుకంటున్నానంటే ఇంత ఈ పార్క్ ఇట్లా ఉండటానికి కారణం వాళ్ళు బోల్డ్ త్యాగాలు చేసి కోర్టులకు వెళ్ళి తేనే ఇది నిలిచింది. లేకపోతే ఎవరో ఒకళ్ళు గెద్దలు వెళ్ళి తన్నుకుని పోయేవాళ్ళు అని నేను అనుకుంటున్నా. మంచిగా విలువైన ఆస్తిని ఏదో గవర్నమెంట్ ఆ రోజుల్లో 30-40 ఏళ్ళ నాడు ఇచ్చిన దాన్ని ఇంత మంచి ఏరియా, ఖరీదైన ఏరియాలో ఉందంటే వీళ్ళే కారణం. ఈ కొన్ని ఇబ్బందులైన సన్నివేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు కలిపి కూర్చోకూడదు. ఆడపిల్లలు వీళ్ళందరూ మా బిడ్డలే, పల్లెటూరు నుంచి చదువుకుని ఇక్కడికి వస్తారు. కరెక్ట్గా కొందరు ఉంటల్లా, ఇబ్బందిగా కూడా ఉంటున్నారు. ఎవడో ఒక సెక్యూరిటీ అనే అతను కొంచెం కరెక్ట్గా ఉంటల్లా, ర్యాష్గా మాట్లాడుతున్నాడు. మేము వీళ్ళకే చెప్పాము, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. మీరు కానీ మేము కానీ వాళ్ళతో సెక్యూరిటీతో అంత పనక్కర్లా. సెక్యూరిటీ ఉద్యోగి, దాని మంచి చెడులు వీళ్ళు చూస్తారు పెద్దలు. నేను కూడా చెప్పా, ఒక అతను తప్పు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇల్లు లేక కదా జైల్లో ఉండట్టుగా మేడం, వీటిల్లో బయటకు రాగానే ఎక్కడో చోట బతకాలి కదా వాళ్ళు. మేము పెద్దోళ్ళం, ఇక్కడికి వస్తే పార్క్ వస్తేనే, లేకపోతే ఇంటికాడ కూర్చోలేం కదా. వీళ్ళు మరీను ఇరుకు గదుల్లో బతుకుతారు, కాసేపు ఇక్కడికి వస్తారు. అన్ని రకాల ఉపయోగమే. కానీ ఆడపిల్లలు మగపిల్లలు కలిపి కూర్చోకూడదు. మగపిల్లలు కూర్చుంటాం ఇష్టమే, ఆడపిల్లలు మన పిల్లలు ఎక్కడి నుంచో వస్తారు, బతుకుతున్నారు ఇక్కడ. రకరకాలుగా ఇబ్బందులు వస్తాయి. అమాయకులు ఆడపిల్లలు మగపిల్లల కంటే. ప్రేమించినోడు 10 మందిని ప్రేమిస్తాడు, ఆడపిల్ల ఒకరినే ప్రేమిస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఎంతమందిని ప్రేమించావు అంటాడు. మా అబ్బాయి ఉన్నాడు, బయట బతుకుతున్నాడు. కరెక్ట్ కాదు. ఇక్కడ కాదు, ఎందుకు వద్దేంటి, ఇక్కడ ఈ యోగా మ్యాట్లో నేను కూడా కూర్చుంటా.
యోగా మ్యాట్ కాడ నేను కూడా కూర్చుంటా. సార్ ఒక్కసారి యోగా మ్యాట్ స్పేస్ యోగా స్పేస్ కాడ నేను కూర్చుంటా. ఒక అమ్మాయి అబ్బాయి కాళ్ళు బిసుకుద్ది, అమ్మాయి కాళ్ళు బిసుకుతాడు. అవి చూసి వచ్చేసి వీళ్ళకి చెప్పా, ఇప్పుడు కలిసి కూర్చోకూడదు, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. కొందరు 10 మందిని ప్రేమిస్తారు, వాళ్ళ పని అదే డ్యూటీ. అందరూ కాదు, 99 మంది పిల్లలు, మగ పిల్లలు మా బిడ్డలంటి వాళ్ళు. మా అబ్బాయి కూడా ఒక ఎక్కడో దేశంలో ఉన్నాడు, కాదన్నాం. కొందరికి అన్యాయం జరుగుద్ది, బాధ వేస్తుంది. యోగా మ్యాట్ మీద కాళ్ళు పిసుక్కుంటాం తప్పు కదా. నేనే చెప్పా వీళ్ళకి, ఈ కమిటీ వాళ్ళకి నేను చెప్పా. ఇప్పుడు వాళ్ళు ఏదో బతకటానికి వస్తారు, ఇక్కడ కొన్ని బాగోల హాస్టల్లో ఉంటాం, కొన్ని కరెక్ట్ కాదు. వీళ్ళు భగవంతుడు వీళ్ళకి మంచి జరగాలి. ఈ కమిటీ ఇన్ని 100 కోట్ల ఆస్తి ఎవడో కాజేయకుండా ఉండి ఇంతమందికి మంచిగా అవకాశం ఇస్తుందంటే కమిటీ వాళ్ళు మంచిగా బతకాలి, వాళ్ళ కుటుంబం అంతా మంచిగా బతకాలని నేను కోరుకుంటా. మనసారా ఒప్పుకోరు, వాటాలు వేసుకు పంచుకుంటారు, మాంసం పోగెళ్ళే పంచేసుకుంటారు అన్నీ. వీళ్ళు అట్లా చేయలే, వీళ్ళు చేయపోబట్టే ఇట్లా ఉంది అంతవరకే. వీళ్ళు ఈ మగపిల్లలు కూడా మా బిడ్డలేనండి, ఎక్కడి నుంచో వచ్చారు, చదువుకుని ఉద్యోగాలకు వచ్చారు. నలుగురు 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, మొత్తం చెడగొడతారు. ఆడపిల్లలకే కొంత అన్యాయం జరుగుద్ది. దానికి నేను ఒక్కటే చెప్తాను, అక్కడ కలిసి కూర్చోవద్దంటున్నారు కదా, ఐ థింక్ వెనస్డే పాపం లేడీస్ అక్కడ మినిమం 50 మెంబర్స్ కూర్చున్నారు లోపల, లేడీస్ దాంట్లోనే. డైరెక్ట్ వాచ్మెన్ వెళ్ళి మీరందరూ బయటికి రండి, బయట వెళ్ళి కూర్చోపోండి అన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఇంకా డైరెక్ట్ వాచ్మెన్ వెళ్ళి లోపలికి, లేడీస్ దాంట్లోకి వెళ్ళి లాస్ట్ వెనస్డే డైరెక్ట్గా వెళ్ళి మీరు అక్కడ ఎవరు కూర్చోవద్దు, ఓన్లీ జిమ్ చేసుకునే లేడీస్ తప్పకుండా మిగతా వాళ్ళందరూ లేడీస్ బయట కూర్చోపోండి అన్నారు. ఇప్పుడు యోగా మ్యాట్లో బాయ్స్ కూర్చున్నారు. మరి లేడీస్ 50 మెంబర్స్ ఎక్కడ కూర్చోవాలి? ఇంకా చెప్పండి మీరే. వాళ్ళే కూర్చోవద్దంటారు, అక్కడ కూర్చుంటే మీ మీడియాని తీసుకొచ్చి వాళ్ళే చూపిస్తున్నారు. ఇంకెక్కడ కరెక్ట్ చెప్పండి? వెనస్డే నేను సరే అబద్ధం చెప్తాను, పోయి లేడీస్ దాంట్లో వాళ్ళని అడగండి. ఏమి లేవు, పార్క్ ఈస్ నెంబర్ 1. అసలు ఏం అట్లాంటి ఏం లేవు మేడం. పార్క్ నిజంగా చెప్తాను, వాళ్ళు కమిటీ నెంబర్ 1 కాపాడుతున్నారు తప్పక దీంట్లో ఎటువంటి బ్యాడ్ జరగట్లేదు. ప్రశాంతంగా ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేసుకుంటున్నారు, వచ్చి కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు, షటిల్ ఆడే వాళ్ళు షటిల్ ఆడుతున్నారు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈ పార్కులో ఎటువంటి ఇబ్బందికర సంఘటనలు ఏం జరగట్లేదు. పార్క్ ఈజ్ నెంబర్ 1. దాంట్లో పెద్ద వాళ్ళు సారాలు మేము చెప్తాం, మేము 6 నేనే చెప్తున్నా 22 కేజీస్ దగ్గర నేను ఈ పార్క్లో వాకింగ్ చేసి. ఇప్పుడు బ్యాడ్ ఉంటే మాకు కూడా ఒకసారి రాబోతుంది, ఏం బ్యాడ్ ఉందిరా, ఏముంది ఈ పార్క్లో ఏం లేదు, మేము కూడా రాము కదా, అంత నీట్గా ఉంది కాబట్టి మేము రెగ్యులర్గా చేసుకుంటున్నాం. 5:30 మాకన్నా లేడీస్ ఫస్ట్ వచ్చి మినిమం 20 మెంబర్స్ వాకింగ్ రన్నింగ్ చేసుకుంటున్నారు వాళ్ళే. మరి అది బ్యాడ్గా ఉంటే రారు కదా మేడం, 5:30కే రారు కదా. తర్వాత జరిగే వాటి మీదే మేము మాట్లాడుతున్నాం. ఆ వాకింగ్ ట్రాక్లో మార్నింగ్ టైము ఏమి ఇబ్బంది లేదు. తర్వాత ఏంటంటే దాని తర్వాత 7, 6:30, 7 తర్వాత జరిగే వాటి మీదే మనం ఫోకస్ పెట్టాలి. అంతేగాని వాకింగ్ ట్రాక్ లేడీస్ వస్తున్నారు, జెంట్స్ వస్తున్నారు, అందరూ వస్తున్నారు, జరుగుతూ ఉంది, బాగానే ఉంది, నేను పైనుంచి చూస్తూ ఉంటా. కనుక ఏంటంటే ఆ సంస్కృతి మానాలి. పక్కనే కూర్చుని దగ్గర ఒళ్ళో కూర్చుని అలాంటి సంస్కృతి మారితే దూరంగా కూర్చోమా. ఆ వాచ్మెన్ చెప్పింది కూడా నేను విన్నాను. ఏమన్నా అంటే మరీ అలా ఒంటి పక్కనే కూర్చొని మేత చేతులు వేసి కూర్చుంటారు, మీరు జరిగి కూర్చోండి అయ్యా అన్నాడు ఆయన. ఫస్ట్ అందది వీళ్ళు నచ్చరు ఆయన మీద. ఆ వాచ్మెన్ చెప్పింది కూడా ఏమి అబద్ధం ఏం చెప్పాలా. ఆయన ఏంటంటే కార్పొరేషన్ వాళ్ళు నియమించారు ఆయన్ని, మరీ కలిసి కూర్చోవద్దయ్యా, కొంచెం దూరంగా ఎడంగా కూర్చోండి అన్నాడు. అంతకుమించి ఆయన ఏమో అనలా. దాన్ని అల్లాట్ చేసుకుని ఆయన ఏదో అంటే మరి ఆయన ఆటోమేటిక్గా ఎవడైనా ఎంప్లాయ్ అయినోడు ఆయన ఏమో తిడితే ఆడు ఊరుకోడు కదండి. ఇప్పుడు ఆయనకున్న రూల్స్ ఆయనకు ఉంటాయి. ఆయన కమిషనర్ నుంచి డైరెక్ట్గా కమిషనర్ గారు ఆయన చెప్తారు, ఆర్డర్స్ ఉంటాయి. ఆ కమిషనర్ ఆర్డర్స్ ఏమున్నాయో అతను తూచాగా ఇచ్చేస్తాడు, పాటిస్తాడు దాన్ని. ఎంప్లాయీ కనుక అతను చేయాల్సిన డ్యూటీ అతను చేస్తాడు. అతను వీళ్ళకి యాంటీ ఏం కాదు, అతను వాళ్ళకి ఏం శత్రుత్వం ఉంటుంది. ఆయన ఉద్యోగం చేయడానికి వచ్చాడు పట్టుకోటు కోసం. ఆ పట్టుకోటు కోసం వచ్చినాడు అక్కడి వరకే ఉంటాడు. వీళ్ళు ఏదన్నా రెచ్చగొట్టి ఏది చెప్పేది అని అన్నప్పుడు అతను కొంచెం అని ఉంటాడు. అంతేగాని ఒరిజినల్గా అతను కూడా మంచివాడే నాకు తెలిసి. ఆ వాచ్మెన్ కూడా పెద్ద ఇదేం కాదు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి కనుక
కొంచెం నీట్గా కొంచెం ఫాలో అయ్యా, ఇక్కడ కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఉండని ఆర్డర్స్ ఉన్నాయి అతనికి. దాని ప్రకారం ఫాలో అవుతున్నాడు. అతనికి అయినా కూడా కమిటీ వాళ్ళందరూ కూడా చెప్పారు, మారుతాడు. ఇంకా అంతకుమించి ఆయనదేం ఇబ్బంది లేదు మనకి. ఇక్కడ కార్యకలాపాల్లో చక్కగా జరిగి అందరూ చక్కగా ఫ్రెండ్లీగా ఉంటే మనకి ఇబ్బందులు లేవు కదా. అది మేము కోరుకునేది సీనియర్ సిటిజన్స్గా మా కోరిక అయితే అది. మేము కూడా ఫ్రీగా కూర్చొని చక్కగా వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇదన్నమాట ఇష్యూ. సో ఇష్యూ సాల్వ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. అది